హాయ్ బ్రో. జూనియర్ ఎన్టీఆర్ గారిది వార్ 2 టీజర్ వచ్చింది కదా, చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజంగా వార్ 2 అనేది చాలా బాగుంది టీజర్ వైజ్. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు, కానీ దాని గురించి కూడా ట్రోల్ చేస్తున్నారంటే నిజంగా ఈ ఫ్యాన్స్ వార్ వల్లే మంచి మంచి క్యారెక్టర్ చేయాల్సింది ఎన్టీఆర్ గారు చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫహద్ ఫాసిల్ గారు కానీ విజయ్ సేతుపతి కానీ పాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు, వెరైటీ వాళ్ళకి ఫ్యాన్స్ లేరు కాబట్టి. ఎన్టీఆర్ గారు అక్కడ స్టోరీ తెలియదు, ఏం తెలియదు, అప్పుడే హృతిక్ రోషన్ డామినేట్ చేసేసారు. హృతిక్ రోషనే ఎన్టీఆర్ని డామినేట్ చేశారు, ఎన్టీఆర్ గారే ఇలా ఫ్యాన్స్ వార్ అప్పుడే మొదలైంది. అందుకే మల్టీ స్టార్ చేయాలంటే భయం ఇక్కడ తెలుగులో ఎవరికైనా. ఒక అరే మన ఓడు అక్కడికి వెళ్ళి చేస్తున్నాడు, అది నెగిటివ్గా పాజిటివ్, ఒక యాక్టర్ అంటే అన్ని విధాలుగా చేస్తేనే ప్రూవ్ అవుతుంది. నేను నిజంగా వార్ 1 చూసుకున్నా, హృతిక్ రోషన్ మధ్య టైగర్ షరఫ్ మధ్య వార్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ రోషన్ గారి మధ్య వార్ వస్తుంది కాబట్టి దీంట్లో విలనా హీరో ఇద్దరు మామూలుగా రా ఏజెంట్లనే చూపిస్తున్నారు. దాంట్లో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలాంటి మూవీసే రావడం జరిగింది, ఫ్లాప్ కావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా రావడం, ఆగస్ట్ 14కి అది రావడం, నిజంగా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలయిక ఒక అద్భుతం. మనం ఒక సినిమాగా చూడాలి తప్ప ఇలా ఎవరైనా ఫ్యాన్స్ వార్ జరిగితే నిజంగా నేనైతే ఒప్పుకోనండి. ఎందుకంటే సినిమా లవర్స్గా సినిమాగా చూసి ఎంత ఎన్టీఆర్ గారు ఎలా నటించారు, ఏ పాత్రలోనైనా ఎంత ఒదిగారు అనేది ఒక ఇంపార్టెంట్. నిజంగా నాకైతే వార్ 2 చాలా బాగుంది. ఎన్టీఆర్ హిందీలో కూడా తన స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఇంకా మన తెలుగు సినిమా కాదని ఎక్కడికో తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో ఆయనే డబ్బింగ్, హిందీలో ఆయనే డబ్బింగ్. తమిళ్ టీజర్ ఇంకా నేను చూడలేదు, తెలుగు హిందీ రెండు చూశాను టీజర్ ఒకేసారి. హిందీలో డబ్బు ఎన్టీఆర్ గారే ఆయన వాయిస్తోనే చెప్పడం, తెలుగులో ఇంకా బాగా చెప్పడం. నిజంగా ఇంకా సెకండ్ టీజర్ అవన్నీ ఉంటాయి కాబట్టి చూడాలి. ఇప్పుడు వచ్చిన దాంట్లో ఎన్టీఆర్ గారి బర్త్డేకి చెప్పారు కాబట్టి స్టోరీ ఎక్కడ లీక్ చేయకుండా ఇద్దరు ఏజెంట్లే ఉంటారు అనే విధంగా చూపించారు. నిజంగా బాగుందండి. అంటే హృతిక్ రోషన్ గారికి ఎక్కువ చూపించి ఎన్టీఆర్ గారిని కొంచెం తగ్గించి చూపిస్తున్నారు అని మన తెలుగు వాళ్ళు అంటే నేను చెప్పింది. మల్టీ స్టార్ అంటే ఇలా వస్తాయనే తెలుగులో ఎవరైనా చేయాలంటే భయపడతారు. ఎందుకంటే స్టోరీ వైజ్ విలన్ కావచ్చు, హీరో కావచ్చు, హృతిక్ రోషన్ విలన్ కావచ్చు, లేదా ఎన్టీఆర్ గారు విలన్ కావచ్చు. అక్కడ కావాల్సిన యాక్టింగే చూడాలి, కానీ మనం కథ పరంగానే వెళ్ళాలి. కానీ ఎన్టీఆర్కి ఎలివేషన్స్ లేవు, హృతిక్ రోషన్కి ఎలివేషన్ లేవు అంటే ఎవరు ఇంకా ప్రపంచంలో అటైతే విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వాళ్ళు ఎంత వెరైటీ క్యారెక్టర్ చేసి ఉండరు. వాళ్ళకి ఎటువంటి టెన్షన్, ఎటువంటి ఫ్యాన్స్ బేస్ లేకపోవడం వల్ల ఈరోజు ఫ్రీగా నటిస్తున్నారు, ఆ నటనలో జీవిస్తున్నారు. ఎన్టీఆర్ గారు కూడా ప్రతి నటనలో జీవిస్తారు. మన ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అవుతారనే మంచి మంచి క్యారెక్టర్లు ఎంచుకోవడంలో తప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇలా వార్ 2ను ఆదరిస్తే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా మంది హీరోలు చేయడానికి సిద్ధమని నా అభిప్రాయం. మీకేం బాగా నచ్చింది ఆ టీజర్లో? ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు కదా హృతిక్ రోషన్ గారి మీద, నువ్వు అప్పుడు వార్ ఏజెంట్ కావు, ఇప్పుడు మారిపోయావు, నేను నీ గురించి నాకు అన్నీ తెలుసు అని ఒక గంభీరమైన వాయిస్తో చాలా బాగా చెప్పారు. కానీ కొంతమంది దీన్ని కూడా ఇది ఎన్టీఆర్ వాయిస్లో హృతిక్ రోషన్ ఎలివేషన్ అంటున్నారు. కానీ టీజర్ బట్టి చూస్తే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సమానంగానే ఇద్దరు ఫైట్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఖైరాద్వాని కూడా చూపించారు. ఎన్టీఆర్కి ఎవరు, హృతిక్ రోషన్కి ఎవరు అని మరి ఇంకా ఫుల్ టీజర్లో తెలుస్తుంది అనేది నా అభిప్రాయం అండి. ఓవరాల్గా చాలా గుడ్గా తీస్తారు అయాన్ ముఖర్జీ. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎస్రాజ్ ఫిల్మ్స్ అంటేనే ఒక ధూమ్ 2 మీరు ధూమ్ చూసినా విలన్గా ఎక్కువ పేరు వచ్చింది అభిషేక్ బచ్చన్ కన్నా. అలా అంటే ఆ సినిమాలు హిట్ అయ్యి అభిషేక్ బచ్చన్ స్టార్ అవ్వాల్సింది, కానీ హీరో అభిషేక్ బచ్చన్ అయినా విలనే కదా అందులో. అలాగే వార్ 2లో కూడా మేబీ విలన్ ఎన్టీఆర్ గారు కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, కానీ పేరు అయితే వస్తుంది కదా. మనకు కావాల్సిన నటన, అది ఫ్యాన్స్ ఎప్పుడైనా ఆలోచిస్తే చిరంజీవి గారు కూడా మంచి మంచి క్యారెక్టర్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇలా ఫ్యాన్స్ వారి వల్ల ఇప్పటికి ఇంకా మూస పిక్చర్స్లోనే, యాక్షన్ ఓరియంటెడ్లోనే మన తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ చేయబోతున్నారని నా అభిప్రాయం. మొత్తానికి ఆగస్టు 14 ఎలా ఉండబోతుంది మూవీ? ఒక ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ వార్ కూడా ఏజెంట్లకు సంబంధించి కాబట్టి ఒక విజువల్ వండర్. ఎందుకంటే హృతిక్ రోషన్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో ఎన్టీఆర్ గారికి కూడా ఈక్వల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరు వార్ 2 నిజంగా ఒక ఇండస్ట్రీ రికార్డ్ కంపల్సరీ ఆన్ ద వే అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్లో బిజీ కాబోతున్నారంటారా? అవును,
నిజంగా బాలీవుడ్లో కూడా ఈ దాంట్లో ఎన్టీఆర్ గారు కంపల్సరీ ఫుల్ ఫ్రిడ్జ్ అవుతారు. ఎందుకంటే కంటిన్యూస్గా బాలీవుడ్ మూవీస్ కూడా ఎన్టీఆర్ గారు చేస్తారనేది నా అభిప్రాయం. మొత్తానికైతే వెయిటింగ్ వార్ 2 గురించి. ఓకేనా, థ్యాంక్ యూ.